నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల నెపంతో అమాయకుల ప్రాణాలు బలికొన్న సంఘటన మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది. ఇందులో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండటం విశేషం. రాజకీయ కక్షలతోనే తమ ప్రత్యర్థులుగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంచుకుని వాళ్ళ ఇండ్లపై, వాళ్ళ దుకాణాలపై బాణామతి చేసిన క్షుద్ర పూజ సామాన్లు వదిలివేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాణామతి చేసింది మోయిన్ ఇంతియాజ్గా గుర్తించారు. ఒక పూల వ్యాపారిని బస్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది, కేజీఎన్ ఫ్లవర్ మార్చెంట్ పేరు మీద. ప్రతిరోజులాగా యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు తెలియని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది. నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కోనికి నా పక్క కులీగ్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది. అతన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా షాప్లో గతం కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వాళ్ళు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా, మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఎవరికి కూడా మంచిది కాదు. దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు, మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు, అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి, పసుపు కుంకుమతో సహా. దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా పిల్లలు, మా భార్య, నా షాప్లో